విశాఖ సీపోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తుంది. సంధ్య ఆక్వా బస్సులో రికార్డ్స్ పరిశీలనపై అధికారులు ఫోకస్ పెట్టారు. 3 రోజులుగా కాకినాడలో కొత్తమూలపేట సెజ్లో సంధ్య ఆక్వా బస్ పార్క్ చేస్తుండగా అందులో కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో కీలక పత్రాలు ఎందుకు ఉంచారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించనుంది సీబీఐ. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, మొత్తానికి విశాఖ డ్రగ్ కేసు అయితే చాలా మలుపులు తిరుగుతుంది. అసలు ఏంటి ఆ బస్సు కదేంటి? బస్సు ఎందుకు అక్కడ ఎందుకు పార్క్ చేస్తారు? ఏమైనా ఆన్సర్ వస్తుందా కంపెనీ నుంచి? సతీష్, విశాఖ సంబంధించినంత వరకు డ్రగ్ కలకలం అయితే మొత్తం ఇక్కడ ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజుల నుంచి కూడా ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నప్పుడు మొత్తం విసిపోయే నిజాలని కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా నిన్న బస్సు వ్యవహారం బయటకు వచ్చింది. ఏదైతే సంధ్య ఎక్స్పోర్ట్ కు సంబంధించినంత వరకు వాళ్ళు ఏదైతే వాహనం వాడుతున్నారో ఈ బస్సుని గత 3 రోజులుగా కూడా ఒక మూలపేటలోని ఒక పక్కన పెట్టడం జరిగింది. అయితే ఈ బస్సులో కీలకమైన పత్రాలతో పాటు అదేవిధంగా చెక్ బుక్స్, చాలా విలువైన డాక్యుమెంట్లు కూడా దీంట్లో అయితే లభించడం జరిగింది. మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అయితే సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా దేనికి సంబంధించినవి? సంధ్య ఎక్స్పోర్ట్ కి సంబంధించినవా, లేకపోతే సంధ్య ఆగ్రోకి సంబంధించినవా, లేకపోతే సంధ్యకు సంబంధించిన మరో సిస్టర్ కంపెనీ ఉంది కనుక దానికి సంబంధించినవా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఏదైతే కంటైనర్ విశాఖపట్నం పోర్టుకు చేరుకుందో ఈ కంటైనర్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఓపెనింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న 1000 బస్తాలకు సంబంధించి కూడా ఒక్కొక్క బస్తాలో శాంపిల్స్ అయితే కలెక్ట్ చేశారు. దాదాపుగా 800 శాంపిల్స్ వరకు ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 200 బస్తాల శాంపిల్స్ అయితే కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ల్యాబ్ పంపించడం జరుగుతుంది. ల్యాబ్ లో అయితే ప్రతిదాన్ని కూడా చాలా పారదర్శకంగానే మొత్తం అంతా ల్యాబ్ లో అయితే టెస్ట్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ల్యాబ్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ 6 డ్రగ్స్, అంటే 6 రకాల డ్రగ్స్ కి సంబంధించిన ఉన్నాయి అన్ని గుర్తించడం జరిగింది. మొత్తం వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ డ్రగ్ సంబంధించి ఎటువంటి డ్రగ్ ఉంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సంధ్య కంపెనీకి సంబంధించినంత వరకు డ్రగ్ అనేది లేదు. కేవలం ఇది ఈస్ట్ మాత్రమే తెప్పించామని చెప్తున్నారు. అయితే డ్రై ఈస్ట్ కి సంబంధించి మాత్రమే తెప్పించామంటూ కూడా వాళ్ళు పత్రాలు సమర్పించడం జరిగింది. అయితే సిబిఐ అధికారుల దగ్గర ఉన్న పత్రాల ప్రకారం చూసుకునేటప్పటికీ వాళ్ళు ఏవైతే పత్రాలను చూపించారో అవి కూడా ఫేక్ పత్రాలు. కేవలం వాళ్ళు అక్కడ బ్రెజిల్లో ఏదైతే ఆర్డర్ చేశారో ఆర్డర్ చేసిన ఒరిజినల్ పత్రాలు కానీ అక్కడ బిల్స్ కానీ ఇప్పటి వరకు కూడా చూపించలేదని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా గత 4 రోజుల నుంచి సిబిఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ నిన్న సాయంత్రం సిబిఐ అధికారులు ఏదైతే బస్సును గుర్తించారో బస్సును గుర్తించిన తర్వాత నుంచి కూడా ఈ యొక్క వ్యవహారం మరింత ముదిరిందని మాత్రం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో పెద్ద వాళ్ళ హస్తం ఉంది, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన హస్తం ఉందంటూ కూడా చాలా వరకు కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ డ్రగ్ కేసుకు సంబంధించినంత వరకు కూడా రోజుకు ఒక మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ సంధ్య కంపెనీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు కూడా ఈ డ్రగ్ అయితే తీసుకొచ్చారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై సిబిఐ అధికారులు అయితే చాలా స్పష్టంగానే ఉన్నారు. వాళ్ళంతా దర్యాప్తులో కూడా కీలక సమాచారం కూడా సేకరించాము, ముందస్తు కూడా మరింత ఇది ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అది కాకుండా ఈ యొక్క సంధ్య కంపెనీకి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే దీంట్లో డైరెక్టర్లు కానీ సిఇఓలు కానీ మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ యొక్క రాజకీయ కోణాలు కానీ లేకపోతే వాళ్ళు ఉన్న ఏదైతే మిగతా కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా చూడటం జరుగుతుంది. అయితే
సిబిఐ అధికారులు చెప్తున్న దీని ప్రకారం దీంట్లో కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చారు. అయితే 2 కంటైనర్లు ఆర్డర్ చేయడం జరిగింది. ముందు శాంపుల్ గా ఒక కంటైనర్ అయితే తీసుకురావడం జరిగింది. దీని తర్వాత ఇంకొకటి కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా సిబిఐ అధికారులు ప్రాథమిక విచారణలు అయితే సేకరించిన ఆధారాల ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బస్సులోకి దొరికిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బస్సులో దొరికిన డాక్యుమెంట్స్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల నుంచి ఈ బస్సుని అక్కడ ఎందుకు పార్క్ చేశారు, అసలు విలువైన పత్రాలను బస్సులో పెట్టాల్సిన అవసరం ఏముంది, దీంట్లో కంపల్సరీగా ఏవైనా లొసుగులు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా మొత్తం సిబిఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అయితే వెరిఫై చేస్తున్నారు. దాంట్లో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ కి సంబంధించినంత వరకు కూడా అంటే కంపెనీకి సంబంధించి అదే విధంగా వీళ్ళు ఇంకేమైనా సరే దీంట్లో డాక్యుమెంట్స్ లో పొందుపరిచి ఉన్నాయి అన్న దాని కోణంలో కూడా వీళ్ళంతా కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో కొన్ని హార్డ్ డిస్క్లను కూడా గుర్తించామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే హార్డ్ డిస్కుల్లో ఎటువంటి సమాచారం ఉంది అనే దాన్ని ఇంకా వాటన్నిటిని కూడా బయటకు తీసి రాలేదు. మొత్తం పూర్తి స్థాయిలో హార్డ్ డిస్క్లు కూడా ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న సమాచారాన్ని బట్టి కూడా చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు సంధ్య కంపెనీ మాకు కావాలని చెప్పి ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఇవంతా కూడా చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చిన సంధ్య కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఒక్కసారిగా బస్సులో దొరికిన డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మొన్న గతంలో చెప్పిన బయటికి కేవలం ఒక రాజకీయ పార్టీకి ముడివేసి మమ్మల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈ డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత నుంచి వాళ్ళ వెర్షన్ కూడా పూర్తి స్థాయిలో కూడా మారిపోయిందని చెప్పొచ్చు. కేవలం తమకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. మొదటంతా కూడా తమను ఇబ్బంది పెడుతున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు చూసుకున్నప్పటికీ తమకు ఉద్దేశపూర్వకంగా తామేమీ చేయలేదు, కేవలం వాళ్ళు డ్రైయిస్ట్ ని మాత్రమే ఆర్డర్ పెట్టాం, ఇలా ఎలా వచ్చిందనే విషయాన్ని మాకు తెలియదు అంటూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరించారు. కానీ పూర్తి స్థాయిలో చూసేటప్పటికి డాక్యుమెంట్స్ దాచిపెట్టడం కానీ, హార్డ్ డిస్కులు దాచిపెట్టడం కానీ, అదేవిధంగా కంపెనీ చెక్ బుక్స్, బ్యాంక్ అకౌంట్స్ మొత్తం పూర్తి స్థాయి వాటన్నిటిని కూడా ఒక నిక్షిప్తంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పటికీ కేవలం ఈ కంపెనీకి సంబంధించిన చేతివాటం కంపల్సరీగా ఈ డ్రగ్ ఇంపోర్ట్ చేయడంలో ఉంది అంటూ కూడా సిబిఐ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి శాంపిల్స్ కూడా వస్తున్నాయి, శాంపిల్స్ సంబంధించిన రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో రిపోర్ట్లు వచ్చిన తర్వాత అది ఏ విధంగా ఇప్పుడు ఏదైతే 25,000 కేజీల వరకు ఒక డ్రైయిస్ట్ కలిపిన డ్రగ్స్ ని అయితే ఇంపోర్ట్ చేస్తారు, దీన్ని ఏ విధంగా బైఫర్కేట్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా దీని అంతా విడదీసిన తర్వాత 6 రకాల డ్రగ్స్ కి సంబంధించి ఉన్నాయి కనుక ఈ 6 రకాల డ్రగ్స్ ని సంబంధించి ఏ విధంగా విడదీసి వీళ్ళు మార్కెట్ లోకి అయితే విడుదల చేయాలనుకుంటున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రోజుకు ఒక కీలక మలుపు అయితే విశాఖ ఈ డ్రగ్ కేసు అయితే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది ప్రజా సంఘ నాయకులు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే డ్రగ్ సంబంధించి సంధ్య కంపెనీ వ్యవహరిస్తున్న తీరు బట్టి కానీ, లేకపోతే వాళ్ళు ఇది ఉద్దేశపూర్వకంగా ఇక్కడ తీసుకొచ్చిన తీరుని బట్టి కానీ చూస్తుంటే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంత అధిక మొత్తంలో డ్రగ్ ని దిగుమతి చేయడానికి కారణాలు ఏంటి, అసలు ఇది కానీ ఒకవేళ పూర్తి స్థాయిలో మార్కెట్ లోకి వెళ్ళింటూ ఎంతమంది యువత భవిష్యత్తు నాశనం అయిపోయేది అనే కోణంలో కూడా ఆలోచించాలి. తప్పకుండా వీళ్ళందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఇటువంటి చర్యలు జరగకుండా కూడా చూసుకోవాలంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.